ఈ వాల్ చూడండి. ఈ హౌస్ కి జస్ట్ 4 years ఏజ్. ఓనర్ ఆల్మోస్ట్ 42 lakhs స్పెండ్ చేశారు. కానీ రెయినీ సీజన్ వచ్చిందంటే వాటర్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది. టెర్రస్ నుంచి సీపేజ్ స్టార్ట్ అవుతుంది. కాలమ్స్ మీద విజిబుల్ క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్క రోజులో రాలేదు. అసలు ప్రాబ్లమ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాక కాదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక ముందే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే చాలా మంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇగ్నోర్ చేసి డిసిజన్ తీసుకుంటారు. రిజల్ట్, హౌస్ కంప్లీట్ అయ్యాక మిస్టేక్స్ ఒక్కొక్కటి బయటపడతాయి. అందుకే ఇవాళ ఇండియన్ హౌస్ ఓనర్స్ కన్స్ట్రక్షన్ లో చేసే 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, అవి ఫ్యూచర్ లో ఎలా అవాయిడ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మిస్టేక్, సాయిల్ టెస్ట్ స్కిప్ చేయడం. చాలా మంది ప్లాట్ కొనగానే ఎక్సవేషన్ స్టార్ట్ చేస్తారు, కానీ కింద ఉన్న సాయిల్ టైప్ ఏంటి అనేది చెక్ చేయరు. అసలు ఫౌండేషన్ స్ట్రెంగ్త్ మొత్తం ఆ సాయిల్ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది. ఎస్పెషల్లీ తెలంగాణ, మహారాష్ట్ర సైడ్ బ్లాక్ కాటన్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. ఈ సాయిల్ రెయినీ సీజన్ లో ఎక్స్పాండ్ అవుతుంది, సమ్మర్ లో ష్రింక్ అవుతుంది. ఇంజనీర్ దగ్గర ప్రాపర్ సాయిల్ డేటా లేకుంటే ఫౌండేషన్ యాక్చువల్ కండిషన్ కి మ్యాచ్ కాకుండా డిజైన్ అవ్వచ్చు. అదే 3-4 years తర్వాత క్రాక్ రావడానికి ఒక మేజర్ రీజన్. సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాస్ట్ సాధారణంగా 8,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది, కానీ ఫ్యూచర్ లో లక్షల రిపేర్ కాస్ట్ ని సేవ్ చేయగలరు. సెకండ్ మిస్టేక్, రాంగ్ ప్లింత్ హైట్. ప్లింత్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి హౌస్ ఫ్లోర్ హైట్. మన దగ్గర చాలా కాంట్రాక్టర్స్ స్టాండర్డ్ గా 450 mm ప్లింత్ హైట్ ఫాలో అయిపోతారు. కానీ సైట్ లో ఏరియాలో ఉంటే లేదా ఫ్యూచర్ లో రోడ్ హైట్ పెరిగితే రెయినీ సీజన్ లో వాటర్ డైరెక్ట్ గా హౌస్ లోపలికి రావచ్చు. కరెక్ట్ ప్లింత్ హైట్ అనేది 450 mm అని ఫిక్స్డ్ నంబర్ కాదు. మీ ఏరియా డ్రైనేజ్ లెవెల్స్, ఫ్లడ్ హిస్టరీ, సైట్ కండిషన్ ని బట్టి డిసైడ్ అవ్వాలి. థర్డ్ మిస్టేక్, క్రాస్ వెంటిలేషన్ ని ఇగ్నోర్ చేయడం. హౌస్ డిజైన్ చేసేటప్పుడు రూమ్స్ ఎక్కడ ఉండాలో ఆలోచిస్తారు, కానీ గాలి ఎలా సర్క్యులేట్ అవుతుందో మాత్రం పట్టించుకోరు. రిజల్ట్ ఏంటి? ఏసీ ఉన్నా కూడా రూమ్ కూల్ అవ్వదు, మార్నింగ్ న్యాచురల్ లైట్ సరిగ్గా రాదు, రూమ్ లో జనరేట్ అయ్యే హీట్ బయటికి వెళ్ళదు. వెంటిలేషన్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ, కానీ వాల్స్ కంప్లీట్ అయ్యాక దాన్ని కరెక్ట్ చేయడం చాలా కాస్ట్లీ. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా మారుతుంది. BAM ప్లానింగ్ టూల్స్, ఫ్యాబ్రికేటెడ్ వాల్ సిస్టమ్ లాంటివి టెక్నాలజీస్ ఒకప్పుడు పెద్ద కమర్షియల్ ప్రాజెక్ట్స్ లో మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు ఇండివిజువల్ ఫోటోస్ హౌస్ కన్స్ట్రక్షన్ లోకి కూడా వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో హౌస్ ఓనర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందే డీటెయిల్ ప్లానింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, టెక్నాలజీ అవైలబుల్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందే కరెక్ట్ క్వశ్చన్స్ అడగడం మాత్రం మీ రెస్పాన్సిబిలిటీ. మీరు నెక్స్ట్ 12 months లో హౌస్ బిల్డ్ చేయాలి అనుకుంటుంటే సాయిల్ టెస్ట్ అయిందా, ప్లింత్ హైట్ సైట్ కండిషన్ని బట్టి డిసైడ్ చేశారా, వెంటిలేషన్ ప్లానింగ్ ప్రాపర్గా ఉందా, ఈ 3 questions కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందే అడగండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో బిగ్గెస్ట్ మిస్టేక్స్ సైట్ మీద స్టార్ట్ అవ్వవు, ప్లానింగ్ టేబుల్ మీదనే స్టార్ట్ అవుతాయి. మీ కాంట్రాక్టర్ వీటిలో ఏదైనా స్కిప్ చేస్తుంటే కమెంట్ చేయండి. మీరు సివిల్ ఇంజనీర్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో గ్రో అవ్వాలనుకుంటే, ఇలాంటి ప్రాక్టికల్ సైట్ ఇన్సైట్స్ మరియు BAM స్కిల్స్ గురించి నేర్చుకోవాలని ఉంటే మా పేజ్ని ఫాలో అవ్వండి.